లక్ష్మి ఏడుస్తూ యమున దగ్గర కూర్చొని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటూ ఉంటుంది. యమునమ్మ గారు, మీరు అనుకున్నట్టుగా విహారి గారికి, సహస్రమ్మ గారికి మధ్యలో ఎవ్వరూ రారు. అలాగే మీ కుటుంబం అంతా కలిసి ఉంటుందమ్మా. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరమే లేరు. మీరు ఇలా టెన్షన్ పడి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవటం ఇంకా వద్దమ్మా. వద్దు. మీరు సంతోషంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా మీరు అంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నానమ్మా. మీ మధ్యలో నేను కూడా ఎప్పటికీ రానమ్మా. ఇంకా ఈ డబ్బుల విషయం తేలిన తర్వాత ఏదో ఒకటి నేను దూరంగా వెళ్ళిపోతానులే అన్నట్టుగా లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అలా కాళ్ళ మీద పడటంతో యమునకి కొంచెం మెలకు వచ్చేస్తుంది. ఇంకా లక్ష్మి కన్నీళ్ళు యమున కాళ్ళ మీద పడితే యమున లేచి చూస్తుంది. చూసేసరికి లక్ష్మి కాళ్ళ మీద తలపెట్టి అలా ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి, ఏం చేస్తున్నావు? లే అని అంటూ యమున అంటుంది. అమ్మ, మీరు చెప్పినట్టుగానే నేను తప్పు చేయలేదమ్మా. మీరు నన్ను పంపించేశారు కదా అని అంటూ, అందుకే మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తున్నానమ్మా. నన్ను ఇలా ఉండనివ్వండి అని యమున అంటే, లే లక్ష్మి, లే, వద్దు, ఇక నుంచి వెళ్ళిపో అని చిరాగ్గా అంటుంది యమున. అలా అనేసరికి లక్ష్మి ఏడుస్తూ బాధగా అలా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే, అది కాదమ్మా, నేను మాట్లాడతాను మీతో అని అంటే, నాతో మాట్లాడాల్సింది ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపో అని అంటూ యమున సీరియస్గా అంటుంది. అలా అనేసరికి వసుధ అప్పుడే అక్కడికి వచ్చి అదంతా నిలబడి చూస్తూ బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే వదిన్ని, నువ్వు వెళ్ళు అని అంటే, అప్పుడు లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. వెళ్ళు లక్ష్మి, నేను చెప్తున్నాను కదా వెళ్ళు అని వసుధ అంటంతో సరే అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను అలా బాధపడుతూ యముననే చూస్తూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే యమున కూడా అలా సీరియస్గా ఉండటంతో వసుధ చూసి ఏమీ మాట్లాడుతూ ఇంకా యమున ఎందుకు అలా చేస్తుందా అని వసుధ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి అలా హాల్లో వెళ్తూ ఉంటుంది. లక్ష్మి అలా వెళ్తూ ఉన్నప్పుడే పద్మాక్షి చాలా సీరియస్గా, ఏయ్ ఏంటే అని అంటూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. అప్పుడే లక్ష్మి వెనక్కి తిరిగి చూసి, ఏమైందమ్మా అని అడిగితే, ఏంటే ఇంట్లో అటు ఇటు హ్యాపీగా దర్జాగా తిరుగుతున్నావు, నీకు అసలు సిగ్గనేది లేదా అని అంటూ పద్మాక్షి అంటుంది. అదేంటమ్మా, ఏం చేశాను నేను అని అంటంతో విహారి, సహస్ర, అంబిక అందరూ అక్కడికి వచ్చేస్తారు. రాగానే పద్మాక్షి ఇలా అంటుంది, అసలు ఎందుకే నువ్వు ఇంట్లో పడి తిరుగుతున్నావు, అటు ఇటు ఏం జరగనట్టుగా, ఏమీ ఇంట్లో కానట్టుగా, అంత నార్మల్గా ఉన్నట్టుగా ఇలా తిరుగుతున్నావే నువ్వు అని పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి లక్ష్మి, అమ్మ నేనేం చేశానమ్మా, నేను ఏ తప్పు చేయలేదమ్మా అని అంటూ ఉంటే, అదంతా మాటలు ఆపేవే, ఫస్ట్ ఈ 70 కోట్లు మిగతా డబ్బు ఎలా తెప్పిస్తావో చెప్పు అని సీరియస్గా అంటుంది. ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది, నేను తెప్పిస్తానమ్మా, ఆ 70 కోట్లు కూడా వచ్చేలా చేస్తానమ్మా అని లక్ష్మి అంటుంది. మాటలు చెప్పటం కాదే, అయినా ఎలా తెస్తావు, ఓ అవి నీ దగ్గరే ఉన్నాయి కదా, ఈ 30 కోట్లు బయట పెట్టినట్టుగానే 70 కోట్లు కూడా మెల్లిగా బయట పెడతావు అంతే కదా అని అంటూ పద్మాక్షి అంటుంది. ఆ మాట అనేసరికి విహారి ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. అత్తయ్య, మొత్తం మీడియా వాళ్ళు, సోషల్ మీడియాలో మొత్తం, అలాగే పోలీస్ వాళ్ళు వచ్చి ఈ విషయం గురించి బయట పెట్టారు. 30 కోట్లు ఎలా దొరికాయి, అవి ఎక్కడి నుంచి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఇవన్నీ లక్ష్మి యాక్సెస్ తీసుకొని వాడారు, లక్ష్మి ఏ తప్పు చేయలేదు అని మీడియా వాళ్ళు చెప్పారు, పోలీస్ వాళ్ళు చెప్పారు, కానీ మీరెందుకు అత్తయ్య నమ్మరు అని విహారీ అంటంతో ఇక అప్పుడే పద్మాక్షి ఇలా అంటుంది, ఓ ఈవిడికి స్పృహ లేకుండానే, అసలు ఏమీ లేకుండానే మొత్తం అలా తీసుకొచ్చి చేసింది అంటావా అని అంటంతో, స్పృహ లేకుండానే తన యాక్సెస్ తీసుకున్నారు అంటావా, అంత తెలివి లేకుండా, అంత సోయి లేకుండా ఎలా ఉంటుంది అని పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి, అత్తయ్య మీరు మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, లక్ష్మి విషయంలో ఈ ఇంట్లో ఎలాంటి గొడవ చేయొద్దు అని చెప్పాను కదా అని విహారీ అంటే, ఏంటో విహారీ, నాకైతే నీ పద్ధతి ఏమీ అర్థం కావట్లేదు, ఈ లక్ష్మి గురించి నువ్వు ఎందుకు అట్టొస్తావో నాకు తెలియట్లేదు అని సీరియస్గా అంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది పద్మాక్షి లక్ష్మితో, ఏ లక్ష్మి, నీకు చెప్తున్నాను, ఒక 2-3 రోజుల్లో ఆ డబ్బు మొత్తం రావాలి అని అంటే, అలాగేనమ్మా, ఎవరు తీశారు, ఏం చేశారో అన్ని ప్రూఫ్స్తో సహా నేను బయట పెడతానమ్మా అని లక్ష్మి అంటుంది. సహస్ర టెన్షన్ పడుతూ, అమ్మ ఎందుకు దాని వెంట పడ్డావు నువ్వు, అసలు అది బయట పెట్టింది అంటే నేను బయటకు వస్తాను అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. అంబికనేమో పడుకున్న సింహాన్ని అక్క ఎందుకు లేపుతుందో తెలియట్లేదు, దాన్ని మొత్తం లేపేస్తుంది అని అంబిక కోపంగా చూస్తూ ఉంటుంది. సహస్ర అమ్మో నా గురించి ఎక్కడ బయటపడిపోతుందో అని ఇంత టెన్షన్ పడుతూ ఉంటే, అది అందరూ ఇంట్లో కామ్గా ఉన్న అమ్మ మాత్రం ఊరుకోవట్లేదు అని సహస్ర కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది.
ఆ తర్వాత ఇక లక్ష్మి అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది. లక్ష్మి, విహారి, చారుకేశవ ముగ్గురు బయట సీరియస్గా ఆలోచించుకుంటూ నిలబడి ఉంటారు. ఎస్ఐ అక్కడికి వస్తుంది. ఎస్ఐ రాగానే ఎస్ఐ ఇలా అక్కడికి వచ్చేసి విహారి ఏంటి రమ్మని చెప్పావు అని అంటే ఇక అప్పుడే లక్ష్మి, విహారి, చారుకేశవ వాళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ అమౌంట్ ఎలా ఏం చేయాలి అనేసి అలా డబ్బు గురించి మొత్తం సైబర్ సెల్ వాళ్ళకి వెళ్ళిపోకుండా మీరు ఎలాగైనా చేయాలి అని అంటూ విహారీ చెప్తాడు. అయితే దానికి ఒక మార్గం ఉంది మేం, అందుకనే నేను పిలిచాము అని లక్ష్మి చెప్తుంది. అది ఎలా రప్పించాలి అనేది చెప్పడంతో ప్రాసెస్ చెప్పడంతో ఎస్ఐ సంధ్య సరే నేను చూసుకుంటాను దీని గురించి మళ్ళీ అప్డేట్ ఇస్తాను విహారీ అనేసి వెళ్ళిపోతుంది. ఇక చారుకేశవ ఇలా అంటాడు, ఇంట్లో అందరూ లక్ష్మి మీదే పడి ఏడుస్తున్నారు. అసలు లక్ష్మి తప్పు చేయలేదు అంటే నమ్మట్లేదు విహారీ అంటే ఏం చేస్తాం మావయ్య, అమ్మ కోసం కామ్గా ఉండిపోవాల్సి వస్తుంది. ఇంట్లో చూసావు కదా ఎన్ని గొడవలు జరుగుతున్నా అసలు లక్ష్మిని అనకుండా ఉండట్లేదు అంటే లక్ష్మి పోనీలేండి విహారీ గారు వాళ్ళంతా మన వాళ్ళే కదా అని లక్ష్మి అంటుంది. ఇక విహారీ అది నీ గొప్పతనం లక్ష్మి అని చారుకేశవ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఈ లక్ష్మి గురించి టెన్షన్ పడుతూ అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి సుభాష్ ఇలా వీళ్ళు కనుక్కుంటున్నారంట సైబర్ వాళ్ళ నుంచి సెల్ నుంచి ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాయి అవన్నీ తెలుసుకుంటున్నారు అని అంటే ఇక సుభాష్ కూడా ఏం కాదులే అంబిక నేను చాలా జాగ్రత్తగా చేశాను అసలు ఇప్పుడు ఏమీ కాదు అన్నట్టుగా సుభాష్ చెప్తాడు. అంబిక ఏమో ఇలా ఆలోచించుకుంటూ వచ్చేసరికి సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కదా. సహస్ర దగ్గరికి అంబిక వచ్చి ఇలా అంటుంది, ఏంటి నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు, ఈ 100 కోట్లు పోయినప్పటి నుంచి నువ్వు ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టుగా నాకు కనిపిస్తుంది సహస్ర అని అంబిక అంటుంది. అప్పుడే అదేంటి పిన్ని 100 కోట్ల గురించి నాకు లింక్ పెడుతున్నావు అని సహస్ర అంటే మరి 100 కోట్ల టాపిక్ వచ్చినప్పుడల్లా నేను చూస్తున్నాను నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు తెలుసా అని అంటూ అంబిక అంటుంది. అదేం లేదులే బావకి ఇలా ప్రాబ్లం అయిందని బాధపడుతున్నాను అంతే అని సహస్ర చెప్తుంది. ఇక నాకు తెలిసే అదంతా నీ వల్లే పోయాయని అది నీ గురించి ఎక్కడ బయట పెడుతుందో అని చెప్పేసి నువ్వు కంగారు పడుతున్నావు. అయినా ఇది తీసినా బయటికి వచ్చినా ఇక్కడ నేను మాత్రం బయటపడను, నీ గురించే బయటపడుతుంది. అప్పుడైనా సరే నేను మాత్రం దొరకను అని అంబిక నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా విహారీ వాళ్ళేమో ఈ సైబర్ టీం వాళ్ళతో టచ్లో ఉండి ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇక వెంటనే విహారీ అలాగే చారుకేశవ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా బయట, వాళ్ళు కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి అంతా చెప్పడంతో మొత్తం అంతా సెర్చ్ చేసి ఆ సంధ్యకి చెప్తే సంధ్య వెళ్ళి ఆ రౌడీని కొడుతూ ఉంటుంది. రే చెప్పరా మిగతా 70 కోట్ల గురించి చెప్పరా అని అంటూ కొడుతూ ఉంటే నాకు తెలియదని చెప్పాను కదా మేడం, నాకు తెలిసిన 30 కోట్ల గురించి మీకు చెప్పాను, ఆ 30 కోట్లు మీకు వచ్చేసాయి అంతే కదా మేడం, నన్నెందుకు కొడుతున్నారు మేడం, నన్ను వదిలేసేయండి, మిగతా 70 కోట్ల గురించి నాకు నిజంగా తెలియదు మేడం అంటే తెలియదు అంటావురా నువ్వు, నీకు తెలియకుండా ఎలా జరిగింది ఇదంతా అని కొడుతూ ఉంటుంది ఎస్ఐ. కొడితే నిజంగా మేడం తెలియదు మేడం అని అంటూ ఉంటే ఇక చాలా కొట్టిన తర్వాత ఇంకా వాడు అప్పుడు భయపడి ఇలా మధ్యాహ్నం తర్వాత మాల్ జరుగుతుంది మేడం, అక్కడ కానీ ఏమైనా దొరికే ఛాన్స్ ఉంటుంది, అంతకు మించి నాకు తెలియదు మేడం అని అంటే అయితే అది ఎక్కడ జరుగుతుంది అని లక్ష్మి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే చెప్తాను అని చెప్పేసి చెప్తాడు, అడ్రస్ డీటెయిల్స్ చెప్తాడు. అక్కడ జరుగుతుందని మాత్రం తెలుసు కానీ అంతకు మించి నాకు డీటెయిల్స్ నిజంగా తెలియదు మేడం, ఇంత కొట్టినా ఎందుకు చెప్పండి అంటే సరే అది కనుక నిజం కాకపోతే నీకు మళ్ళీ ఉంటుంది, నాకు నిజం తెలిసేదాకా నేను చావదాబుతా అని చెప్తుంది ఎస్ఐ. సరే మేడం ఇప్పుడైతే నాకు తెలిసిన వరకు మీకు చెప్పాను మేడం, మీరు ట్రై చేయండి అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి సరే అని చెప్పి ఎస్ఐ చాలా సీరియస్గా బయటికి వచ్చి విహారీతో చెప్తూ ఉంటుంది. విహారీ ఇలా డే టైంలో ఇలా చేస్తారంట 3 o'clockకి, అలా మీరు ఏమైనా ఛాన్స్ ఉందా పట్టుకోవటానికి అని అంటూ ఉంటే సరే మేడం అలాగే చేద్దాం, మనం కనుక్కుందాం దాని గురించి, మీరు వచ్చేస్తారా అని చెప్తే విహారీ చెప్పగానే సరే నేను వస్తున్నాను, అసలు అదేంటి ఎక్కడుందో మొత్తం తెలుసుకుందాం పదా అని చెప్పేసి ఇంకా విహారీ చారుకేశవ వాళ్ళు బయలుదేరిపోతారు.